హలో ఫ్రెండ్స్, ఈరోజు ద బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటికే నెంబర్ ఆఫ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఒక 200+ పైనే ఇంకా ఉంటాయి. మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది. అలాగే ఈ రోజు కూడా మనం ఒక అలాంటి బిజినెస్ ఐడియా గురించే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజుల్లో చాలా మంది జాబ్స్ చేయడం కంటే బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి కారణాలు ఏవైనా బిజినెస్ని జాగ్రత్తగా చేస్తే మాత్రం లక్షల్లోనే సంపాదించవచ్చని కొందరు నిరూపించారు కూడా. చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉండే సమయాల్లో కూడా బిజినెస్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే బిజినెస్ చేయాలనుకుంటే మీకు పన్నీర్ మేకింగ్ బిజినెస్ అనేది బెస్ట్ బిజినెస్గా చెప్పొచ్చు. అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలో, దీనికి ఎలాంటి పర్మిషన్స్ తెచ్చుకోవాలో, దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో, ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు మనం పన్నీర్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో పన్నీర్ కర్రీ లేని ఫంక్షన్స్ ఎక్కడ చూసినా మనకు కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా ఈ పన్నీర్ కర్రీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వెజిటేరియన్స్ అయితే దీన్ని చికెన్ కర్రీకి ప్రత్యామ్నాయంగా చూస్తూ ఇష్టంగా తినడం మనం చూస్తున్నాం. గతంలో అయితే నార్త్ ఇండియాలో దీన్ని ఎక్కువగా తింటూ ఉండేవారు. కానీ కొన్నాళ్ళ నుంచి సౌత్ ఇండియన్స్ కూడా పన్నీర్ని ఫంక్షన్స్లో బాగానే వాడుతున్నారు. ఈ రోజుల్లో ఈ పన్నీర్ కర్రీకి మంచి డిమాండ్ ఉందన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో పన్నీర్ కర్రీని బిజినెస్గా మనం ఇంటి నుంచే రన్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం బెటర్గా మనం చూస్ చేసుకోవచ్చు. పన్నీర్ బిజినెస్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఒకటి హోమ్ మేడ్ పన్నీర్ బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. రెండోది పన్నీర్ ప్లాంట్ బిజినెస్ అనమాట. అంటే ఈ బిజినెస్ ఒక ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేయాలనుకుంటే దీనికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే పన్నీర్ తయారీ కోసం బాయిలర్, జార్, సపరేట్ చిన్న ఫ్రీజర్ వంటివి 2 లక్షల రూపాయలకి మనకు వచ్చేస్తాయి. మొత్తం అన్నీ కలిపితే 3 నుంచి 5 లక్షల రూపాయలు మనకి అవసరం అవుతాయి అన్నమాట. సో పన్నీర్ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకి ఏమేమి లైసెన్స్లు కావాలో చూస్తే, ఇది ఫుడ్ బిజినెస్ కాబట్టి మనకి FSSAI కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట. అండ్ మనకి ఇంకా కరెంట్ కావచ్చు, MSME రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. ఇది GST రిజిస్ట్రీ, ఇప్పుడు ఇవన్నీ కామన్, మనం ఈజీగా కూడా తీసేసుకోవచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో ఇప్పుడు మనం ఈ పన్నీర్ మేకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి మీకు కనీసం ఒక 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం అయితే ఉండాలి. అది రెంట్కి తీసుకున్నా సరే, లేదు మీ సొంత స్థలం అయినా సరే. అలాగే దీంతో పాటు మీకు ప్రాసెసింగ్, ప్యాకింగ్, స్టోర్ రూము తప్పకుండా ఉండాలి. ప్రొడక్ట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక వెహికల్ కూడా కావాలి. అలాగే ప్రొడక్ట్ మేకింగ్ కోసం నీరు మరియు కరెంట్ ఖచ్చితంగా కావాలన్నమాట. సో ఇప్పుడు పన్నీర్ మేకింగ్కి మనకి కావాల్సిన రా మెటీరియల్స్ అయితే ఏం కావాలనేది చూస్తే, దీనికి పాలు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా, పాలు అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే పన్నీర్ తయారు చేయడానికి పాలలో సిట్రిక్ యాసిడ్ లేదా సోడియం హైపోక్లోరైడ్ని కలపాల్సి ఉంటుంది అనమాట. అంటే వెనిగర్ కావచ్చు, లెమన్ ఇట్లా కలుపుతూ ఉంటారు కదా. ఈ పన్నీర్ తయారు చేసిన 3 రోజుల తర్వాత ఎక్స్పైర్ అవుతుందన్నమాట. కాబట్టి దీన్ని తప్పకుండా ఫ్రీజర్లో ఉంచాల్సి ఉంటుంది అనమాట. ఇంత టెంపరేచర్లో మనం ఉంచుకొని మెయింటైన్ చేసుకోవాలి. పన్నీర్ మేకింగ్ ప్లాంట్గా పెట్టాలి అనుకుంటే కనుక మీకు తప్పనిసరిగా సెమీ ఆటోమేటిక్ మిషన్ కూడా కావాలి. ఇది అంటే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పన్నీర్ బిజినెస్ని ఇండస్ట్రీ లాగా పెట్టాలనుకుంటే ఈ మిషన్ తప్పకుండా అవసరం అవుతుంది. అలాగే పాలు నిల్వ చేయడానికి అల్యూమినియం డబ్బాలు, మోటార్ కూలర్లు, కొవ్వు రిమూవర్స్, స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన ట్యాంకు, పాలను వేడి చేయడానికి బాయిలర్స్, మిల్క్ అనలైజర్, డీప్ ఫ్రీజర్, వాక్యూమ్ ప్యాకింగ్ మిషన్, వెయిట్ మిషన్, లేబులింగ్ మిషన్ వంటివి మనకి కావాలి. ఇవన్నీ అవసరం అనుకుంటే ఇండియా మార్ట్లో మనం ఈజీగా కొనుక్కోవచ్చు, ఒకసారి మీరు చూస్తే కనుక. సో ఇప్పుడు మనం ఒకవేళ పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి, ఇంట్లోనే అమ్ముకోవాలి చిన్న మొత్తంలో అనుకుంటే, సాధారణంగా చాలామంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద మిషన్స్ని వాడకుండా ఇంట్లోనే పన్నీర్ని తయారు చేస్తున్నారు. అదేలాగో మనం చూద్దాం. పన్నీర్ మేకింగ్కి
మొదటగా పాలని ప్రాసెస్ చేయాలి, తర్వాత పాల బాయిలర్ మీద పాలు వేడి చేయాలి. ఇలా పాలు వేడి చేయడం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా అంతా బయటికి పోతుంది అనమాట. అయితే ఈ పాలని మనం 60 డిగ్రీ సెంటీగ్రేడ్లో మాత్రమే వేడి చేయాల్సి ఉంటుంది. అలా వేడి చేసిన తర్వాత ఆ పాలలో నిమ్మరసం కలపాలి. మీరు అవసరం అనుకుంటే నిమ్మరసానికి బదులుగా సిట్రిక్ యాసిడ్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆ పాలని చక్కటి మస్లిన్ క్లాత్ ద్వారా వడగట్టి ఫ్రీజర్లో పెట్టాలి. ఇప్పుడు పన్నీర్ రెడీ అవుతుంది. ఈ మనకి వీడియోలో చూస్తున్నట్టు ప్రాసెస్ అంతా అలాగే జరుగుతుంది. తర్వాత దానిని వెయిట్ చేసి ముక్కలుగా కోసి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత పన్నీర్ ఫ్రీజర్లో ఉంచాలి. సో ఇప్పుడు తాజాగా తయారు చేసిన పన్నీర్ 3 రోజుల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి, 3 రోజులు దాటితే ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి దీనికి ప్రత్యేక శ్రద్ధ అయితే మనం పెట్టాలి. ప్యాకేజింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పన్నీర్ సేల్ చేయడానికంటే ముందు ఒకటి పన్నీర్ ముక్కల్ని ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోవడం, లేదా మొత్తం పన్నీర్ని ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టడం, మీకు ఏది వీలైతే అది చేయాలి. ఆర్డర్ని బట్టి అవసరమైతే పన్నీర్ ముక్కల్ని ఫ్రీజ్ నుంచి తీసి తూకం వేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు మనకి బిజినెస్లో లాభాలు చూసుకుంటే పన్నీర్ బిజినెస్ని ఎంత మార్కెటింగ్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుంది. అలాగే పన్నీర్ తయారు చేసిన తర్వాత ఆ పన్నీర్ని కిలోల లెక్కన అమ్మొచ్చు. దీనిలో మీరు కిలో పన్నీర్ 150 నుంచి 200 రూపాయల లెక్కన మార్కెట్లో అమ్ముకోవచ్చు. అలాగే మీరు హోటల్స్, రెస్టారెంట్స్, పెళ్లి ఫంక్షన్స్, రిసెప్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ ఇలా ఆర్డర్స్ బట్టి రకరకాల ఫంక్షన్స్కి పన్నీర్ కర్రీ అనేది కామన్ కర్రీ అయిపోయింది కాబట్టి మీరు ఫంక్షన్స్కి ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళతో నేరుగా డీల్ మాట్లాడుకొని వారికి ఆర్డర్ స్పేస్ అప్లై చేయొచ్చు అనమాట. అలా మీకు కిలోకి వచ్చి తక్కువగా చూసిన 50 నుంచి 100 రూపాయలు అయితే లాభం మిగులుతుంది. అలా రోజుకి 100 కిలోలు పన్నీర్ కనుక సేల్ చేసినా మీకు ఖచ్చితంగా 10,000 నుంచి 20,000 రూపాయలు ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఈ లెక్కన మనకి నెలకి ఒక 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఈ పన్నీర్ బిజినెస్లో. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగతా బిజినెస్లతో పోలిస్తే ఈ పన్నీర్ బిజినెస్ వాటా అనేది 30% ఉంది. కాబట్టి ఈ బిజినెస్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ భారీగానే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు భయం లేకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం R&D చేసి ఈ బిజినెస్ మీరు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అలా చేస్తే మీకు బాగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ పన్నీర్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను R&D చేసి మీకు చెప్పాను. మీరు కూడా కొంచెం R&D చేసి బిజినెస్ చేస్తే మంచి లాభాలు, నష్టాలు లేకుండా ఉంటుందన్నమాట. సో మీరు పన్నీర్ని తయారు చేసిన తర్వాత మాల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రీటైల్ షాప్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర కూడా మీరు మాట్లాడుకొని ఇలా చేసుకోవచ్చు. సో అలా మెల్లమెల్లగా మీ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకొని మంచి ఆర్డర్ స్పేస్ అప్లై చేస్తే బిజినెస్ మీకు మంచిగా ఉంటుంది అనమాట. మీరు మంచి క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ కనుక ఇచ్చారంటే మీ దగ్గరకే వస్తారు కస్టమర్స్ అందరూ. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే పన్నీర్ బిజినెస్ని ఇప్పుడే స్టార్ట్ చేసి మంచి లాభాలు అయితే పొందండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు పన్నీర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.